హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన గురించి చెప్దామని చెప్పి వీడియో అయితే చేశాను అనమాట. మీకు యూస్ఫుల్ అయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో సుకన్య సమృద్ధి యోజన అంటే ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల బిలో 10 years ఉన్నారో వాళ్ళకైతే ఈ పథకం అయితే యూజ్ అవుతుంది. సో బిలో 10 years ఉండి మీ పాప ఇంకా సుకన్య సమృద్ధి యోజన ఓపెన్ చేయలేదంటే వెళ్ళి ఓపెన్ అయితే చేసుకోండి, మీకైతే మంచిగా యూజ్ అవుతుంది. సో మినిమం డిపాజిట్ వచ్చేసి 250 రూపీస్ అనమాట. మ్యాక్సిమం డిపాజిట్ వచ్చేసి 1.5 lakh అనమాట. 1 yearకి ఇంత అమౌంట్ అయితే మీరు డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట గర్ల్స్ అకౌంట్లో. సో గర్ల్ చైల్డ్ బిలో 10 years ఉన్న వాళ్ళకే ఇది మంచిగా యూజ్ అవుతుందని చెప్పాను కదా. సో 1 year ఉన్న మీకు 1 day బేబీ ఉన్నా కూడా మీరు వెళ్ళి సుకన్య సమృద్ధి యోజన అనేది మీరైతే అప్లై చేసుకోవచ్చు. బిలో 1 year కూడా ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు. సో 1 year బర్త్డే టైం కూడా మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో నామినీ అయితే ఫాదర్ లేదంటే మదర్ లేదంటే ఇంకా వాళ్ళిద్దరూ లేకపోయినా అంటే గార్డియన్ లాగా ఎవరైనా ఉన్నారనుకుంటే వాళ్ళ పేరు కూడా నామినీ లాగా కూడా ఇవ్వచ్చు అనమాట. ఇద్దరు గర్ల్స్ ఉన్నా కూడా ఇద్దరికి కూడా ఓపెన్ చేయొచ్చు. సో మీరు వెళ్ళి అన్నీ అడిగి కనుక్కోండి, ఓకేనా. పోస్ట్ ఆఫీస్లో వెళ్ళినా చెప్తారు, లేదంటే బ్యాంక్లోకి వెళ్ళినా కూడా చెప్తారనమాట. సో ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అంటే బర్త్ సర్టిఫికేట్ కావాలి, ఫోటో ఐడి ఆర్ అప్లికెంట్ అండ్ పేరెంట్ ఇద్దరిది ఫొటోస్ కావాలి, అడ్రస్ ప్రూఫ్ కావాలి, ఆ తర్వాత పాన్ కార్డు, ఓటర్ ఐడి అయితే ఉండాలి, కేవైసీ ప్రూఫ్స్ కూడా ఉండాలన్నమాట. సో మనకు ఆఫ్లైన్లో ఎస్బీఐ బ్యాంక్లో కూడా మనము అప్లై చేసుకోవచ్చు, లేదంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మినిమం 250 రూపీస్ అనమాట. సో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 8.2% అయితే పర్ యానం ఇస్తున్నారు. సో మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 21 yearsకి ఈ స్కీమ్ అయితే మెచ్యూరిటీ అవుతుంది కాబట్టి మెచ్యూరిటీ పీరియడ్ 21 years అనమాట. సో క్యాలిక్యులేటర్లో మనం చూడొచ్చు 1,50,000 మనం కట్టామనుకోండి, మనకు గర్ల్స్ ఏజ్ 1 year అయ్యే లోపల మనకైతే 2019 అనుకోండి, 1 year అనుకుంటే అప్పటి నుంచి కట్టుకుంటే మీకు 22 lakhs అయితే మీకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు చేసుంటారు. 22,50,000 అయితే మీరు టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేసుంటారు. సో విత్ ఇంట్రెస్ట్ 46 lakhs అయితే మీకు వస్తుంది. సో మెచ్యూరిటీ ఇయర్ వచ్చేసి 2040కి మీకు మెచ్యూరిటీ అయిపోతుంది కాబట్టి 69 lakhs విత్ చేంజ్తో కూడా మీకైతే వస్తుందన్నమాట. సో మీరు ఎంతైనా కట్టుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. 250 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది, మీ స్టామినా ప్రకారం మీరైతే కట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ మీకు ప్రూఫ్స్తో కూడా చూపిస్తున్నాను. 1 year ఉన్నిందనుకోండి మీకు మంచిగా యూజ్ అవుతుందన్నమాట. సో మీరు అలా చేసుకున్నా ఓకే, కానీ లేదంటే సో చూసారా విత్ ప్రూఫ్తో ఇక్కడ ఉంటుంది. సో 1 year నుంచి మీరైతే కట్టుకుంటూ రండి పాపకి. సో మంచిగా ఇంట్రెస్ట్ రేట్ కూడా 8.2% వస్తుంది. సో అలాగే క్యాలిక్యులేటర్లో మీరు ఎంత అమౌంట్ అయితే కట్టాలనుకుంటున్నారో ఆ అమౌంట్ మీద మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీరైతే చూసుకోవచ్చు అనమాట. మంచిగా యూజ్ అవుతుంది. సో దీని మీద నో ట్యాక్స్ అనమాట, ఎలాంటి ట్యాక్స్ ఉండదు. 18 years కంప్లీట్ అయిన తర్వాత మీరు 50% అమౌంట్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఏదైనా మ్యారేజ్ ఉంది లేదంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏమైనా కావాలనుకుంటే 18 years కంప్లీట్ అయిన తర్వాత మీకైతే అమౌంట్ అయితే ఇస్తారనమాట. మీరు డాక్యుమెంట్స్ ఏదైనా సబ్మిట్ చేశారనుకోండి, మ్యారేజ్ ఉందనుకొని లేదంటే ఎడ్యుకేషన్ తరపున ఏదైనా సర్టిఫికేట్స్ ఏదైనా ప్రొవైడ్ చేశారనుకోండి, మీకైతే మంచిగా వాళ్ళైతే ఇస్తారనమాట. సో మీకు బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో 1 minute ఎక్కడికో వెళ్ళిపోయింది వీడియో. సో మీకు మంచిగా యూజ్ అవుతుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరైతే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేనైతే మీకు హ్యాపీగా రిప్లై ఇస్తాను. సో ఓకేనా. మీకు ఇంకేదైనా ఈ సుకన్య సమృద్ధి యోజన గురించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరైతే నాకు కామెంట్లో పెట్టండి, నేనైతే మీకు క్లారిఫై ఇస్తాను. టేక్ కేర్, బాయ్.